వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రాజాపూర్ మండలంలోని గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ కొమరక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచి నూతన సర్పంచ్ కావలి రామకృష్ణ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించారు. కొమరక్కను చూసేందుకు గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్పంచ్ కావలి రామకృష్ణను ఆమె ప్రత్యేకంగా ఆశీర్వదించారు. వరంగల్లో 2 రోజుల పాటు జరిగే రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల సమ్మేళనానికి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చిన పీజీ విద్యార్థులకు తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్లో ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి స్వాగతం పలికారు. సౌత్ క్యాంపస్ నుంచి 100 మంది విద్యార్థులతో బయలుదేరిన బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వాతావరణంలో మార్పుల కారణంగా సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలకు లైట్లు వేసుకుని నెమ్మదిగా నడపాల్సి వచ్చింది. ఉదయం వివిధ పనులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఇబ్బందులకు గురయ్యారు. నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని ముక్తాపూర్ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ పత్రాలపై సంతకాలు అనంతరం నూతన పాలకవర్గాన్ని పూలమాల శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా నూతన పాలకవర్గం తమ విధులను అధికారికంగా ప్రారంభించింది. భద్రాచలం శ్రీరామచంద్రుడి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణను చూసి భక్తులు ఆనందోత్సాహాలతో పులకరించిపోయారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే సుదీర్ఘ క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సోయా కొనుగోలులో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ అఖిలపక్షం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి రైతులకు మద్దతు తెలిపారు. మండల కేంద్రంలోని వీధులు నిర్మానుష్యంగా మారాయి. యార్డులు నిల్వ ఉన్న సోయాను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల కేంద్రంలోని చంద్రసాగర్ రిజర్వాయర్ నుండి ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆయకట్టు రైతులకు 550 ఎకరాలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి మరింత నీటి ప్రవాహం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయన్నపేట మండలం కక్కిరేని గ్రామంలో నారుమడి మరియు వెదజల్లి నారు గుళికల మూలంగా సుమారుగా 300 ఎకరాలు సరిపడే నారు ఎండిపోయింది. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి రైతుల పొలాలను సందర్శించి యాసంగి పంటలో పురుగు మందులు, వ్యవసాయ అధికారులు సూచనల మేరకు ఇవ్వాల్సి ఉన్న వారి నిర్లక్ష్యం వల్ల డీలర్, సేల్స్మెన్ పట్టించుకోలేదని, దీనితో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ రజిత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో ఇక గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పాలక వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం పనిచేసే సర్పంచులకు పూర్తి సహకారం ఉంటుందని, ఎల్లారెడ్డి సెగ్మెంట్లోని గ్రామాలకు కొత్త శోభను తెచ్చేలా పనిచేయాలని కోరారు. వరంగల్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నేడు కొత్త సర్పంచులు కొలువుదీరనున్నారు. పర్వతగిరి మండలంలో 33, రాయపర్తి 40, వర్ధన్నపేట 18, దుగ్గొండి 34, గీసుకొండ 21, నల్లబెల్లి 29, సంగెం 33, చెన్నారావుపేట 30, ఖానాపురం 21, నర్సంపేట 19, నెక్కొండ 39 మంది కొత్తవారు నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరిలో 30% మంది సర్పంచులకు మాత్రమే రాజకీయ అనుభవం ఉంది.